హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు గారు కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మహేష్ బాబు గారు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవంటే ముందుగా వర్షం సినిమా అనమాట. వర్షం సినిమా నిజంగా ఆ టైంలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ మూవీని మహేష్ బాబు గారు ఎందుకు రిజెక్ట్ చేశారో తెలీదు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈడియట్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ కూడా చాలా బాగా ఆడింది. ఆ టైంలో యూత్కి బాగా కనెక్ట్ అయింది అనమాట ఈ సినిమా. అండ్ ఇది కూడా రిజెక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి గజనీ సినిమా అనమాట. సూర్య గారు నటించారు కదా, సో ఆ మూవీ కూడా రిజెక్ట్ చేయటం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ టాలీవుడ్ అనే చెప్పాలి. అది మరేదో కాదు, పుష్ప అనమాట. పుష్ప సినిమాని కూడా రిజెక్ట్ చేశారు మహేష్ బాబు గారు. సో ఇది చాలా షాకింగ్ అనే చెప్పాలి. ఒకవేళ ఇది కనుక యాక్సెప్ట్ చేసుంటే వేరే లెవెల్లో ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్ సినిమా అనమాట. సందీప్ రెడ్డి వంగ గారు తీశారు కదా, సో ఆ సినిమా అనమాట. సో అది కూడా రిజెక్ట్ చేయటం అయితే జరిగింది. సినిమా స్టోరీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారే మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మరి వివరించే ప్రయత్నం అయితే చేశారంట. కానీ మహేష్ బాబు గారు ఏ మోమాటం లేకుండా సినిమాని రిజెక్ట్ చేయటం అయితే జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చావా సినిమా అనమాట. చావా సినిమాకు కూడా మహేష్ బాబు గారు రిజెక్ట్ చేయటం అయితే జరిగింది. సో మరి ఎందుకో తెలీదు. నాకు తెలిసి అయితే మహేష్ బాబు గారు ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బాగా తీస్తారు కదా, సో అందులో మహేష్ బాబు గారి సినిమాల్లో వైలెన్స్ అనేది ఎక్కువగా ఉండదు.